Guys, welcome back to my YouTube channel NRC Experiment Gaming channel. మనమైతే ఈరోజు ఒక వీడియో తీస్తున్నాం. లాస్ట్ టైం చెప్పినా కదా, మనమైతే దీని చుట్టూ మొత్తం కడతామని మొత్తం కట్టేసినాం. మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే బయట మ్యాగ్మా బ్లాక్స్ పెట్టేసినాం మొత్తం. ఎవరైనా వస్తే ఎవరు రాలేరు మన ఇంటికి. ఇట్లా వచ్చిందనుకో మొత్తం కాలిపోవాలంటారు. అట్లా వచ్చి కాలిపోతూనే ఉంటారు. ఒకవేళ కనుక జాంబీ అవి మన ఇంటి పైకి వచ్చినాయి అంటే సెకండ్స్ అలా కాలిపోయి కింద పోతాయి. ఇల్లు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈరోజు మన ఇంటి లోపల చాలా ఐటమ్స్ మైనింగ్ కూడా చాలా వేసినాం గైస్. ఈ మధ్య రీసెంట్గా మీరు చూడలేరు. మన ఇంట్లో మైనింగ్ చేసి ఎంత వచ్చింది చూస్తారా ఇప్పుడు మీరు. చూడండి ఇంటి లోపల నేను ఒక టవర్ కడతాను కదా, నా సౌండ్ వినిపిస్తలే. ఏదో ఒకటి తొందరగా ఒక రూమ్ వస్తాయి. అయితే మనం మైనింగ్ చేసిన దాంట్లో ఇగో ఇంత మైనింగ్ లెక్కించలేంది, ఇంత ఫుల్ మైన్ చేసినాం. కాకపోతే మనం ఇల్లు వేయలేం. దూరంలో ఒక కేవ్ ఉంది, వాళ్ళకి అక్కడ పోయినాం. లాడర్స్ ఉంటే మనం అన్నీ చేసినాం గైస్. కానీ మీరు ఒక్కరు సబ్స్క్రైబ్ కావాలి. మనం ఇంకా పైకి ఎక్కొచ్చు. ఇప్పుడు అక్కడ దూరంలో కేవ్ కనిపిస్తుందిగా, ఆ కేవ్ దగ్గర మైన్ చేసేసినాం మనం. అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినాం. మొత్తం చాలా చేంజెస్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక నాకు కూడా అనిపిస్తుంది. ఇక దీనికి మొత్తం ఫ్యాన్సెస్ పెట్టి మొత్తం లోపలికి ఎవరు అనేకుండా వేసేసినాం. ఈ ఫామ్ని కూడా ఇక్కడ పెట్టకుండా అక్కడ జరిపేస్తా. కొన్ని రోజులు అయితే గోడ కూడా ఉండదు, ఇంకా పోతుంది. గోడ ఎక్స్పాండ్ అవుతుంది. కాకపోతే ఇది చేయడానికి నైట్లు డేస్ చాలా కష్టపడ్డాం. ఈ విలేజ్ చాలా బాగుంటుంది కదా. మనకి చెస్ట్ ఉంది, ఇక్కడ బుక్ కూడా ఉంది. ఫస్ట్ అయితే మొత్తం బ్రెడ్స్ తీసుకుందాం. ఇప్పుడు మనం యాపిల్స్ ఇవన్నీ మనం తీసుకున్నాం. ఆకలి అయితే మరి బుక్ ఉండదు నాకు ఎందుకు. ఇప్పుడు తినలే యాపిల్. అవి తినవారా? యాపిల్ తినవారా? యాపిల్ తినరా అంటే ఆకలి అయితే తింటావా? ఏం తింటలేడు మనవాడు. క్యారెట్స్ తినేదాన్ని క్యారెట్స్ అలవాటు అయినట్టు క్యారెట్ తింటామా? అది తింటలేడు ఎడియా. ఓకే, మనం తొందరగా ఐరన్ గోళం అని ఒక దాన్ని చంపుతాం. దాన్ని చంపితే విలేజ్ ప్రొటెక్షన్ ఉండదు కదా. అనుకుందాం కదా, విలేజ్ ప్రొటెక్షన్ కావాలి మనకి. ఈ విలేజ్లో అందరూ నా బానిసలు అయిపోతే బాగుండు ఐడియా. ఈ విలేజర్స్ ఎప్పుడు స్పాన్ అయితే ఉంటారుగా. కొంతమంది విలేజర్స్ని అలా తీసుకోవద్దాం అయిపోతాం. మన బేస్లోకి పోతే ఈ జీవితాంతం ట్రేడే ఇస్తారు వాళ్ళు. ఆ కేవ్లో మళ్ళీ ఆడ దూరం కేవ్లో మొత్తం మైనింగే వేసేసినాం. ఒక్క డే చాలు మనకి మైనింగ్. ఇంత చేసినాం. నైట్ కొంచెం మైన్ చేసినాం, ఇంత వచ్చింది గైస్. చాలా కష్టపడ్డాం మనం. ఆడితే అల్లా నేను క్రీపర్ని చంపినా ఇలా
క్రీపర్ని చంపింది. ఇది బేస్ పైకి ఎక్కే లాడర్. ఇప్పుడు ఈయన పెడదాం. క్రీపర్ చంపితే గన్ పౌడర్ ఇస్తాగా, అత గన్ పౌడర్ 2 గన్ పౌడర్స్. దీంట్లో టీఎన్టీ వేయచ్చు చూద్దామా. టీఎన్టీకి మనకి ఇంకా 3 కావాలి. శాండ్ కావాలి. శాండ్ తీసుకోవాలి ఎట్లయినా మనం. కోల్డ్ ఇవ్వాలి. జస్ట్ మిస్ ఫైర్లో పడితే చచ్చిపోతాం మనం. ఇప్పటికి ఆకలి అయితే ఉడికిపోదు ఇంతమా. ఇది సాంగ్ వస్తుంది. సాంగ్ పక్కన కూర్చొని గేమ్ ఆడుతున్నాను. అమ్మో జస్ట్ మిస్. మ్యాగ్మా బాక్స్లో పడితే ఇప్పుడు చచ్చిపోతుంది 2 minutesలోనే. ఎస్ మనం దగ్గరకు వస్తున్నాం. వీటికి ఇవి వస్తాయి. ఇప్పుడు వస్తాయి చూద్దాం. పిక్స్ ఎక్కువ గ్రాస్ తింటారేమో అనుకున్నా. మంచిగా రాంగ్. సరే మనకి ఎంత వచ్చింది? 6 blocks. టీఎన్టీ ఒక్కటి 5 blocksకి వస్తుంది. 5 కాదు 4 blocksకి. ఏదో ఒక మనకు శాండ్ అయితే ఫుల్ కావాలి. ఓకే గైస్, ఇగో ఈ కేవ్లా పడితే అక్కడ మెయింటైన్ చేసిన. చాలా చేసిన. ఈ కేవ్ మాత్రం నా ఫేవరెట్ కేవ్ అన్నమాట. ఇలానే మనకి ఎక్కువ దొరికినాయి. లోపల పోయి మైనింగ్ చేసిన. అసలు ఇక్కడ లేదు, మొత్తం ఇట్లా బయటికి వచ్చి షట్టర్ లాక్కుండే. కాకపోతే మనకి దొరికినాయి కదా, దొరికినట్టు పోదామని పోయినా. మనకి ఇవి కూడా అవసరమే కదా, వచ్చినప్పుడు చూడలేదు. మనకు అవసరం, అవి వచ్చినప్పుడు చూద్దాం. పికాక్స్ అసలు మనకు పోకొచ్చింది. నేను టవర్ తయారు చేస్తున్నాను కదా. సన్ రైజ్ ఇప్పుడు అవుతుంది. మనకంత ప్రాబ్లం. సన్ సెట్ అవుతుందా? మై గాడ్. డే ఆ చెల్లె పక్కకుంది. డే అయిపోయింది. మన ఊర్లోకి క్రీపర్స్ వస్తే చంపేస్తుంది. నేనే చంపుతా. నా ప్లేస్లో క్రీపర్స్ రావు గైస్, ఎందుకంటే మ్యాగ్మా ఉందా. మ్యాగ్మాకి ఎవ్వరు ఉండరు. నేను చెప్తున్నా గైస్, ఇది చేంజ్ చేద్దాం. కొన్ని ఇక్కడ క్యాట్స్ పెడదాం, డాగ్స్ పెడదాం. అప్పుడు క్రీపర్స్ స్కెల్టన్స్ వచ్చినా మనకు భయం ఉండదు. కాకపోతే మొత్తం ప్లేన్ చేసేస్తా. చాలా ఉంది, పెద్ద టవర్ చేస్తా. ఈ వెంకల కూడా ఇంకా ఎక్స్పాండ్ అవుతారు. ఈ గొడవ అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది మొత్తం. ఇప్పుడు అయితే ఉండండి, మళ్ళీ చేంజ్ అంటే టైం పడుతుంది. ఇక్కడ నుంచి అక్కడ అడవిలో చూడాలంటే ఎక్కాలి. లాడర్ కొట్టేద్దాం. కేవ్ కనిపిస్తుంది ఇడికించి. ఆ రోజు ఇంతకన్నా మ్యాగ్మా చాలా లోపలికి కొన్నాం గైస్. ఇక్కడ దొరకలేవు. నేను వీడియో రికార్డ్ చేయలేకపోయినా, కొంచెం రికార్డ్ ఆన్ చేయగానే ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే నెట్ ఆన్ లేదు నాకు అప్పుడు. ఏం చేయాలని వదిలేసిన. కాబట్టి మనం ఇది చేసినాం.
ఇప్పుడు ఇది ఇట్లుంది కదా, ఇంత పైకి ఇట్లా అని ఒకటి వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా అని ఒకటి పోతుంది. మనం తెచ్చిన శాండ్ ఉంది కదా, ఆ శాండ్ ఏడికి వస్తుంది అంటే దాని కింద మొత్తం గ్లాస్ శాండే. మనం కోల్ మైనింగ్ ఆ కేవ్ల లోపల కొనికి దారి ఉంది గైస్. మనం మళ్ళీ ఇక్కడ పోవాలి. ఎంత మిస్ అని కింద పడతాం, మన ఐటమ్స్ అన్నీ పోతాయి. దాన్ని కొడదామా? ఓకే, హైట్ బ్రెడ్త్ కూడా ఫుల్ దూరం ఉంది. అంటే స్పీడ్ పోద్దాం, కానీ ఇక్కడ పోయిందనుకో నేను పోతా, చచ్చిపోతా. ఇక్కడ పడ్డా ఏం కాదు, ఇంకా పైకి కాకపోతే హార్ట్లు పోతాయి. అది అస్సలు పోదని నాకు అనిపిస్తుంది. చాలా మైనింగ్ చేసినాం. ఈ టార్చ్లు మనం ఆ మైనింగ్లో కొన్ని చేసినాం. దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేద్దాం తర్వాత ఎప్పుడైనా. మన ఇల్లు సూపర్ అయినాక అసలు మనకి నిన్ననే సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతూనే ఉండరు. ఇంకా మైనింగ్ చేసేద్దాం. అవును అన్న పోయింది, చిక్క పోయింది. అరే 4 వచ్చినాయి, తీసుకుని ఆడ యాడ్ చేసేద్దాం. ఎటు వాడుకున్నది ఉండడు నాకు. కూసుకుంటున్నాడే పోరా, ఊరి పని కూడా కొనుక్కొస్తారే. ఇది తీసేసి ఒక ల్యాడర్ పడుతుంది. ఇంకా ఎక్స్పాండ్. ఓకే, మన మైనింగ్ రిసోర్స్లో పడేద్దాం. అరే మన దగ్గర స్టిక్ పోయింది, స్టిక్ స్టార్ట్ చేద్దాం. స్టిక్స్ లేవా? స్టిక్స్ అంటే నా వాయిస్ వినిపిస్తుందా, ఎవరి వాయిస్ వినిపిస్తుందా చెప్పండి గైస్. 44. థ్యాంక్ యూ. మన దగ్గర గవి పెట్టుకుంటే వస్తాయి. ఇప్పుడు ఇక పైన చెస్ట్ ఉండే అదే ఓపెన్ అవుతలేడు. నేను సడన్గా పెడదామన్నా స్టోరేజ్కి, అసలు ఓపెన్ అవుతలే. సడన్గా భయమైంది. ఒక స్క్వాడ్ కూడా తయారు చేసుకో, స్క్వాడ్తో చంపేస్తాయి ఎవరినైనా కానీ. ఇప్పుడు వద్దు, ఇలా పడేద్దాం మన స్క్వాడ్ని. దీన్ని కూడా పడేద్దాం. ఓకే, శాండ్ మనం గ్లాస్ తయారు చేద్దాం అనుకున్నాం. గైస్ చూస్తున్నా పోయాడు వాడుకో. ఒక్కొక్క గ్లాస్ వచ్చింది. సరే నువ్వు పోయాడు వాడుకో. పాడుకోమని నేను పోయి పైన పడుకుంటా. అమ్మా ముగ్గురా? తినిపిస్తుందా గ్యాస్? ముగ్గురు పడుకుంటారంట ఒక్క దాంట్లో. అదేందని అడగచ్చు. కింద బట్ట వేసి చెట్టు జస్ట్ మిస్లో పోతుండే, ఫుల్ మంట పెట్టింది.
ఓకే 5 మన బ్లాక్స్ అన్నీ అవుతున్నాయి. ఇందాకనే కష్టం చేసినాం అన్నీ. సో గైస్ ఈ వీడియోకి ఇంత. బై బై, టాటా, సీ యూ, గుడ్.